సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి? అయినో వినగానే మీకు అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. గత 3-4 వారాలుగా ఎంతో సెన్సేషన్ అయ్యి ఎంతో వైరల్ అవుతుంది ఆ లైను. చాలా మంది ఏదో ట్రోల్ చేస్తున్నారు, లేదంటే ఫుల్గా సపోర్ట్ చేసేస్తున్నారు. ఐ థింక్ దెర్ ఈస్ అనదర్ వే టు లుక్ ఎట్ ఇట్. కాయిన్కి 2 సైడ్లు ఉన్నట్టే ఏ పరిస్థితినైనా సరే 2 వైపుల నుంచి అనలైజ్ చేసి అప్పుడు మనం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడం అనేది కరెక్ట్. ఆ స్టేట్మెంట్స్ నేను ఒక్కొక్కటి రాసుకుని వచ్చాను, దాని గురించి కాసేపు మాట్లాడుకుందాం. మొట్టమొదటిది అందరికీ చాలా ఫేవరెట్ లైన్, సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి? అయితే నాన్న ఇల్లు ఉంటుంది, లేదంటే మొగుడిల్లు ఉంటుంది. ఆడవాళ్ళని సొంత ఇల్లు కొనుక్కోకుండా ఆపడం ఎవరి వల్ల కాదు నన్ను అడిగితే. ఇంకా మగాళ్ళకి ఒక రకమైన సోషల్ ప్రెషర్ ఏంటంటే, వాడు మగాడు అని ఎప్పుడు అంటారంటే, వాడు శుభ్రంగా సంపాదించి అప్పో సొప్పో చేసి బ్యాంక్లోనో ఏదో పెట్టుకుని ఒక ఇల్లు తెచ్చుకుంటేనే కనీసం వాడికి పెళ్లి సంబంధాలు చూడడం కూడా మొదలు పెడతారు. లేదంటే అది కూడా ఉండదు. అండ్ ఇప్పుడున్న కాలం, ఇప్పుడున్న ట్రెండ్లో అవన్నీ ఉన్నా కానీ ఎవరికి పెళ్లిలు కావటంలా, అది వేరే విషయం అనుకోండి. ఆన్ ది అదర్ సైడ్, ఆడవాళ్ళ సైడ్ ఆలోచిస్తే ఇప్పుడు ఎలాగో ట్రెండ్ మారుతుంది కాబట్టి ఆడవాళ్ళైనా సరే శుభ్రంగా ఉద్యోగం చేసి బ్యాంక్ లోన్ పెట్టుకుని మగాళ్ళలాగే అప్పో సొప్పో చేసుకుని ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది అబ్సల్యూట్లీ చాలా మంచి ఐడియా. ఈ మధ్యకాలం ట్రెండింగ్ చూసారు కదా, చాలా మంది మగాళ్ళు కూడా హోమ్ మేకర్స్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో మీకు కావాల్సిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. ఎలాగో ఇల్లు మీ పేరు మీద ఉంది కాబట్టి మీ కంట్రోల్ ఫుల్గా ఉంటుంది. ఇందులో పెద్ద కన్సర్న్ ఏముందనేది నాకైతే అర్థం కాలేదు. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్, నా ఇల్లు అని పరిగెత్తుకుని వెళ్లే స్వేచ్ఛ నాకుందా? మా నాన్న ఇల్లు అవుతుంది, నాది ఇల్లు ఎట్ట అవుతుంది? వెల్, ఈ లాజిక్ అప్లై చేయడం మొదలు పెడితే ప్రపంచంలో ఏది మంది కాదు. ఐ థింక్ చాలా ట్రోల్స్ అన్ని ఈ స్టేట్మెంట్తోనే మొదలయ్యాయి. ఎందుకంటే ఇటువంటి లాజిక్తో మనం మొదలు పెడితే ప్రపంచంలో కనీసం పీల్చే గాలి కూడా మంది కాదు బాసు. ఎవడో వదిలిన గాలి దాంట్లో ఇంకోటి ఏదో మిక్స్ అయ్యి మళ్ళీ మనం దాన్నే పిలుస్తున్నాం. సో ఇటువంటి స్టేట్మెంట్ వింటే తల్లిదండ్రులు అందరూ కూడా చాలా బాధపడతారు. అండ్ ఆ విషయాన్ని జనాలు అందరూ సీరియస్ గా చెప్పలేక నాకు తెలిసి ట్రోల్స్ రూపంలోనూ మీమ్స్ రూపంలోనూ వేస్తున్నారని నాకు అనిపించింది. ఇక నెక్స్ట్ స్టేట్మెంట్, నేను పెళ్లి చేసుకుంటే అది మా ఆయన ఇల్లు, నాది కాదు. వేర్ ఈజ్ మై హౌస్? వెల్, ఈ కైండ్ ఆఫ్ డివిజన్ అనేది ఎంతవరకు హెల్దీ అనేది అందరూ ఆలోచించుకోవాలి. రేపు పొద్దున్న ఓకే, మనం ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుందాం, ఫస్ట్ బెడ్రూమ్ నీది, సెకండ్ బెడ్రూమ్ నాది, థర్డ్ నీ రూమ్ లో ఉన్న చెత్త నువ్వు ఎత్తుకో, నా రూమ్ లో ఉన్న చెత్త నేను ఎత్తుకుంటా, మన ఇద్దరం కలిసి ఉన్న రూమ్ లో ఉన్న చెత్త పరమనిషి చేత ఎత్తిద్దాం. ఇలా డివిజన్ అనేది మొదలు పెడితే ఎక్కడికి దీనికి ఎండ్ అనేది ఉండదు. అంతులేని ఈ కథని కొనసాగించడం ఎందుకు, అంచేత దీన్ని మొదలు పెట్టడం ఎందుకు అనేది నా ఒపీనియన్. పెళ్లి అనే దాంట్లోనే ఇది నాది నీది అనేది ఎక్కడ ఉండదు, మనది అనేది ఉంటేనే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది ఆ పెళ్లి అనేది. కావాలంటే పెళ్ళైన వాళ్ళందరినీ అడగండి, ఇదే విషయం చెప్తారు చాలా క్లియర్ గా. నెక్స్ట్ స్టేట్మెంట్, నేను సంపాదించుకుని, నేను రెంట్ కట్టుకుని, నేను వస్తువులు కొనుక్కుంటే గానీ అది నా ఇల్లు కాదు. వెల్, ఆడవాళ్ళకే కాదు, ప్రపంచంలో ఎవరికైనా కానీ వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు వస్తువులు కొనుక్కుంటేనే వాళ్ళు ఇల్లని అంటారు. సో స్పెషల్గా మగాళ్ళు రాగానే, అన్న నువ్వు మగడు కదన్నా, నువ్వు అసలు సంపాదించక్కర్లా, నీకు వస్తువులు ఏమో అసలు అన్ని నేను ఇస్తా, నువ్వు తీసేసుకొని ఎవడో చేతికి ఇచ్చాడు. కాబట్టి ఇది సెకండ్ సైడ్ ఆఫ్ ఇట్, దీన్ని కూడా ఆలోచిస్తే మంచిది. లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, నాకు సొంత ఇల్లు ఉంటేనే, నన్ను ఎవరైతే అగౌరవపరుస్తున్నారో వాళ్ళని ఇంటి నుంచి పొమ్మనే హక్కు సొంత ఇల్లు ఉంటేనే నాకు ఉంటుంది. ఎప్పుడైనా మీకు ట్రీట్మెంట్ తప్పుగా జరిగితే మీరు వెళ్ళడానికి ఇల్లేది కాబట్టి స్వతంత్రంగా ఉండడం నేర్చుకోండి అమ్మాయిలు అని ఒక మెసేజ్ ఇచ్చారు ఆవిడ. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అబ్సల్యూట్లీ ట్రూ. ఇది నేను జనాలకు చెప్పేది ఏంటంటే, మీరు దేన్నైనా ట్రోల్ చేయండి కానీ ఈ స్టేట్మెంట్ ని మాత్రం ట్రోల్ చేయకూడదు. ఎందుకంటే చాలా మంది చూసాం మన జనరేషన్ లో, ముందు జనరేషన్ లో నచ్చినా నచ్చకపోయినా మొగుడుతోనే ఉండేవాళ్ళు. చాలా మంది పేరెంట్స్ ఇదివరకు ఏంటంటే పెళ్లి చేసేసి బాధ్యత తీసేసుకున్నాం, చేతులు దులిపేసుకునే టైప్ ఉండేవారు ఇదివరకు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, అది వేరే విషయం. కానీ సో ఇది కామెడీ కాదు, యాక్చువల్లీ ఇది చాలా సీరియస్ విషయం. ఇదివరకు అలా జరిగేది. ఫార్చునేట్లీ ఇది ఈ మధ్య మారుతుంది, విచ్ ఇస్ ఫర్ గుడ్. కన్క్లూజన్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, కాలం మారుతుంది, లోకం మారుతుంది, మనుషులు మారుతున్నారు, పరిస్థితులు కూడా మారుతున్నాయి. కాబట్టి సొంత ఇల్లు ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ అయిపోతాయి అని అనుకోవడం కూడా అమాయకత్వమే. ఏమంటారు? కావాలంటే ఫారిన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్, అన్ని కంట్రీస్ లో ఉన్న కల్చర్స్ లో చూడండి, ఇలాంటి ఆలోచనతో మొదలైన భావజాలన్నీ కూడా పెద్దగా సక్సెస్ అయినట్టు చరిత్ర ఎప్పుడు చెప్పలేదు. మనుషులు కలిసి ఉంటేనే సక్సెస్ అనేది వచ్చింది, అడ్జస్ట్ అయితేనే సక్సెస్ అనేది వచ్చింది. ఇండిపెండెంట్ గా ఉండడం కూడా మంచిదే, నేనేం కాదంట్లా. అలాగని ఐసోలేట్ అయి ఉండడం కూడా మంచిది కానే కాదు. అభిప్రాయం ఏంటి?